మనం ఆఫీస్ ఓపెన్ చేసేసి 12th మేకి కరెక్ట్గా 1 year అవుతుంది. నాకు భయం ఏంటంటే మనోడు యూట్యూబ్ లో దిగేటు ఈ పని అంతా ఇష్టపెట్టి మేమే అర్థం చూస్తున్నావు అంటే నువ్వే వస్తున్నావు. బిజినెస్ ని పెంచుకుంటూ బ్లాగ్స్ చేయు, రెండు కలిపి చేస్తావు. హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఏమేమి వర్క్ చేస్తాం అనేది చూపెట్టడానికి మన ఆఫీస్లోనే ఒక డిగ్రేడ్ చేసాం అన్నట్టు. మనం చేసే వర్క్ మొత్తం పీవీసీ ప్యానల్స్. ఇవి మన రీసెంట్గా మనం డీలర్షిప్ తీసుకున్నాం. ఇవి మామూలుగా వాల్స్ కానీ సీలింగ్ కానీ వాడుకోవచ్చు. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఫ్లోరింగ్ కూడా వస్తాయి. అవి వచ్చినాయి కానీ ఇంకా మనకు అందుబాటులో లేవు అన్నట్టు. ప్రజెంట్ అయితే సీలింగ్ కి వాల్స్ చేసుకోవచ్చు. మనకు కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమేమి వర్క్ చేస్తాం అనేది డైరెక్ట్ మాటలతో చెప్పుకుంటూ మన ఆఫీస్లో చిన్న చిన్న డెమో లాగా చూపించడానికి ఇవన్నీ మన ఆఫీస్ని ఇలా డెకరేట్ చేసాం అన్నట్టు. ఇట్లా నీకు ఏది నచ్చిందన్న? నాకు ఏదో అంటే కొంచెం అట్రాక్షన్ ఎక్కువ కనబడుతుంది. ఏది ఇది ఇదేమో క్లాస్ ఉంటుంది అంటే మొత్తం ఇది అంటే సగం సగం మనం డిస్ప్లే చేసాం కూడా ఏర్పడుతున్నాయి కానీ మొత్తం ఒక ప్యాటర్న్ చేస్తే క్లాసిక్ కొంచెం కార్పొరేట్ స్టైల్ ఉంటుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు కస్టమర్లకి ఒక పీస్ చూపిద్దామని అనే అర్థమైంది. మోడల్ చూపిద్దామని అంటే డిజైన్ మనకు ఇది హోమ్ పర్పస్ ఇది ఓకే. ఒకవేళ మంచి ఆఫీసు దానికైతే నీట్ గా. ఎప్పుడు వస్తున్నావు మరి మన రూమ్ చేంజ్ అయ్యేవారికి? 2 days టైం, 2 days లాడు ఉంటా. మొత్తం మన నీ విజన్ ఎట్లుందో దానికంటే ఒక స్టెప్ పైగా చేస్తాం ఇంకా. సో 4 గంటల కింద నా విజన్ మించి చేసిండు. మా ఇంట్లో నాకు పర్సనల్ రూమ్ ఉంది. సో ఆ రూమ్ ని కొంచెం చేంజ్ ఓవర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో మనోడు టైం ఇస్తే చేంజ్ చేయించి ఈ కొత్త ప్యానల్స్ తోని ఈ కొత్త ప్యానల్స్ కమ్ వీటితోని మరి ఏం డిజైన్ చేస్తారో చూడాలి. శుభ సందర్భం ఏంటంటే రాజు ఇంటీరియర్ డిజైనర్ అని చెప్పేసి స్టార్ట్ చేసిండు 1 year అయింది. సో నాకు తెలిసి 4 years అవుతుందా ఏంటి బిజినెస్ స్టార్ట్ చేసా? నువ్వు నాకు తెలిసి 4 years అవుతుంది. మన ఇంటికి రెనోవేషన్ సందర్భంలో వేసింది కదా మనోడే. సో అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ అప్గ్రేడ్ అవుతున్నాడు, ఎదుగుతున్నాడు. హ్యాపీ అనిపిస్తుంది చూస్తుంటే. అంటే కళ్ళ ముందు ఎదుగుతున్నప్పుడు చూస్తే హ్యాపీనెస్ అనిపిస్తుంది. అది దాంట్లో మనం ఇంతో పాట అయితే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. దానికి కారణం మాత్రం ఆ వీడియో అన్న 100%. అంతేనా? 100%. సో ఇట్లే క్లారిటీతో ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి బ్రాంచ్కి పెట్టాలి. నెక్స్ట్ దీంతో ఒక వీడియో తీసి అది కూడా ప్రజలకు చెప్పి ఇంకా పుష్ చేసే ప్రయత్నం నా వంతు నేను కూడా చేస్తాను. గురువు పని నేర్పించిన గురువు. మేము 400 పెట్టి షాప్ చేసినాం. 10 మంది భర్తీ అని కేక్ తింటాం. 1000 రూపాయలు పెట్టేసినాం. 1000 రూపాయలు తెచ్చిరా తమ్ముడు మొత్తనే ఇప్పుడు ఎదుగుతున్నాడు. మొత్తం అందరికి ఇలాంటి బ్రాంచ్లు ఇంకా ఎన్నో అప్డేట్ కావాలని చెప్పేసి అందరికీ కూడా ఆదర్శంగా కావాలని కడమేలా అయిపించినాం. అన్న పని చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని వస్తున్నారు. 2000 రూపాయలు రివ్యూ కావాలి, ఆఫీస్ గురించి నీ గురించి రివ్యూ కావాలంటే మాకు 2000 రూపాయలు సేల్ పెట్టినాం తాగానికి. అప్పుడు ఇస్తాం మేము రివ్యూ. మాటలు లేవు అసలు. ఈవీసీ నువ్వు అసలు స్టార్ట్ చేస్తావు అని అనుకోలే. పెయింటింగ్ తోనే సరిపెట్టుకుంటాం అనుకున్నా కానీ కొత్తగా ఆలోచించినావు. ఆ వాల్ పేపర్లు కూడా సూపర్ మస్తు నచ్చినాయి నాకు. ఇప్పుడే మార్కెట్లో అవి ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి మంచిగా గట్టిగానే ఉంటుందని నాకు అర్థమవుతుంది. ఆఫీస్ అయితే మంచిగా పెట్టాము. పైసలు దుబారా ఏకు పెట్టుబడి పెట్టు, దానికి ఇంకా ప్రాఫిట్స్ పొందు. ఓకే మాలంటే అప్పుడప్పుడు వచ్చినప్పుడు చిరిగాయి మొబైల్. ఈ ఆఫీస్ని ఇంకా కొంచెం ఎదగాలని మస్తు పెంచాలి. ఇక దీన్ని ఇంకా పెంచాలా? ఏం వేస్తాం? ఇంకా కొత్త డిజైన్స్ పెట్టాలి. మన వీడియోస్ ఇంకా కొంచెం పెంచాలి.
ఓకే చాలా స్లో అయిపోతుంది. అంటే పాపం అమ్మాయి కూడా మంచోడు పాపం నాడు మంచిగా దగ్గర పెట్టుకొని మంచిగా డెవలప్ చేసుకో మన ఇంట్లో 10-12 రోజులు ఉన్నప్పుడు ఆ చూసిన రోజులు అయితే వాళ్ళ అమ్మాయి కూడా కనిపించండి. ఇప్పుడు సపోర్ట్ చేయి, మంచిగా ఎదుగు. అనిల్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన పరిచయం ఏర్పడ్డప్పటి నుంచి అంటే 2020 నుంచి 2024 వరకు నాకు చాలా సపోర్ట్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. దాంతోపాటు మొన్న నేను ఫోన్ చేసి అన్న మన ఆఫీస్ పెట్టి 1 year అవుతుంది, చిన్న కేక్ కట్ చేద్దాం దానంగానే వచ్చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా దగ్గర వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కొత్త డిజైన్లతో మీ ముందుకు వస్తా. ఈ వాల్పేపర్స్ గురించి అయినా పీవీసీ ప్యానెల్స్ గురించి అయినా ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో వాల్పేపర్స్ గురించి, పీవీసీ ప్యానెల్స్ గురించి ఒక ఫుల్ వీడియో తీస్తా. అంటే వీటి క్వాలిటీ గురించి, వీటి వర్క్ గురించి, వీటి ప్రైస్ గురించి, ఇందులో ఉన్న డిజైన్స్ గురించి, అన్నిటి గురించి. దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అవి అన్ని కలిపి ఒక వీడియో చేస్తా మొత్తం ఇంటీరియర్కి సంబంధించి. సో గైస్ ఓవరాల్గా వీడియో అయితే ఇది. ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.